ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్. శ్రీ విష్ణు సహస్రంలో 19వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. అరిషడ్వర్గాన్ని, వాటికి అనుబంధంగా వచ్చిన వాటిని కలిపి మొత్తం 13 విధాలైన అంతఃశత్రువులను ఎలా జయించాలో విన్న తరువాత ధర్మరాజు, పితామహ, సాధు స్వభావులైన పెద్దల నుండి అహింసాతత్వాన్ని తెలుసుకున్నాను గాని హింసాతత్వాన్ని, హింస చేసేవారి స్వభావాన్ని వినలేదు. వారిని నృశంసులు అంటారు కదా, నరహింసకులు వారు. వారి బారిన పడకుండా ప్రజలను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నాను. ఆ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు ధర్మరాజు. భీష్ముడు ప్రారంభించాడు. హింసా విహారియైన నృశంసుండు ఈ ఆరుగలుగు జను కంటెను కీడు. హంస ప్రదేశ లలితోత్తంసీకరణోపలాల్య ధరణీవలయా. ధర్మంగా ప్రజారక్షణ భారాన్ని భుజస్కంధాల మీద మోయదలుచుకున్న సమర్థుడవైన ధర్మరాజా, విను. వాడు హింసా విహారి. కామక్రోధాదులైన అరిషడ్వర్గం నిండిన దుర్మార్గుని కంటే వీడు ఈ నరహంత అధమాధముడు, చాలా ప్రమాదకరమైన వాడు. 10 మంది బంధువులు చుట్టూ ఆకలితో చూస్తూ ఉంటే వారి సొత్తును కూడా లాక్కొని వారి మధ్యనే కూర్చుని తానొక్కడే కడుపు నిండా మెక్కుతున్న పరమ కిరాతకుడు వీడు. ఇంకా సమాజంలో ఎవరైతే ఈ విధంగా బలహీనులను దోచుకొని యజ్ఞయాగాదులు చెయ్యకుండా, సంపదను పంచకుండా తామే భోంచేస్తున్నారో అట్టి వారందరి సొమ్మును రాబట్టుకొని రాజు ధర్మకార్యాలకు వినియోగించాలి, అర్హులకు పంచాలి. ఈ నరహంతకుల కోవలోని వారే పంచమహాపాతకాలు చేసే పతితులు. బ్రహ్మహత్య, గురుపత్ని గమనం వంటి నీచమైన అధార్మికమైన పనులకు తెగబడే క్రూరులు వీళ్ళు. వీళ్లతో స్నేహం చేస్తే కూడా అంత మహాపాపమే వస్తుంది. సంవత్సరం లోపే వాళ్ళు వీళ్ళైతారు. అసత్యం చెప్పేవాడు కూడా ఈ కోవకు చెందినవాడే. విశేష ధర్మ సూక్ష్మాల సందర్భంలో తప్ప అసత్యానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వరాదు. ఇంకొక విశేషం, పాపం చెయ్యని వాని మీద అబద్ధం చెప్పి పాపం తోసి అపకీర్తి కలిగించే అధముడు ఆ పాపం చేసిన వాడే అవుతాడు. నిష్కారణంగా తల్లిదండ్రుల్నే హింసించేవాడు కూడా ఇటువంటి నీచుడే. వీళ్ళందరూ నరహింస చేసేవాళ్ళు గనుక నృశంసులు, క్రూరులు అవుతారు అని భీష్ముడు వివరిస్తూ ఉండగా నకులుడు జోక్యం చేసుకున్నాడు. అతడు ఖడ్గయుద్ధంలో ఆరితేరినవాడు. తన ఖడ్గానికి పని కల్పించి ఈ నరహంతకులను బలి ఇవ్వడమే పరిష్కారం అని అనుకున్నాడో ఏమో, సవినయంగా భీష్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. పితామహ, ధనుస్సు ఉత్తమమైన ఆయుధం అని అంటారు. అది అందరూ అంగీకరించే సత్యమే. అయితే ధనుర్బాణాలు పని చేయనప్పుడు శత్రు సంహారానికి, ఆత్మరక్షణకు ఖడ్గమే ఉత్తమమని అనుకుంటాను. ఖడ్గం పుట్టు పూర్వోత్తరాలను గురించి, దాని పూర్వపు ఆచార్యులను గురించి చెబుతారా అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు చెప్పసాగాడు. ఈ బ్రహ్మ సృష్టిలో
దేవతలు, మానవులు మొదలైన ప్రాణి సమూహమంతా తమకు విహితమైన పనులను సక్రమంగా చేసుకుంటూ సుఖంగా జీవిస్తూ ఉండగా, రాక్షసులు అన్యాయంగా ధర్మ మార్గం తప్పి దేవతలను, మునులను కూడా బాధించసాగారు. ఇక సామాన్య మానవుల బాధలకు అంతే లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు హిమాలయాల్లో సుదీర్ఘంగా తపస్సు చేసి తరువాత ఒక యజ్ఞం చేశాడు. ఆ హోమాగ్ని నుండి లోకభీకరమైన మహాశక్తి భూమి ఆకాశాలను ఏకం చేసే విస్ఫోటనం చేస్తూ ఆవిర్భవించింది. అప్పుడు సూర్యుడు కప్పబడిపోయాడు. గాలి సుడివడి వీచింది. ఉల్కలు చిట్లిపడ్డాయి. భయంతో నిశ్చేష్టులైన దేవతలతో, మునులతో బ్రహ్మదేవుడన్నాడు, ఇది నా సంకల్పమే కాని వేరుగాదు. రాక్షసులను శిక్షించడానికి, లోకాలను రక్షించడానికి సాధనంగా ఖడ్గాన్ని కల్పించాను అని. ఈ మాటలు ఇంకా ఆయన చెబుతూ ఉండగానే అక్కడ ఆ మహాశక్తి దిక్కులు మిరుమిట్లు గొల్పుతూ ఖడ్గాకారంతో ఎదుట నిలిచింది. అప్పుడు బ్రహ్మ ప్రార్థింపగా హరుడు, శివుడు నొసటి కంటి మంటతో సాక్షాత్కరించాడు. బ్రహ్మ సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఖడ్గాన్ని ఆయనకు సమర్పించాడు. అప్పుడు ఆ శివుడు దాన్ని పరిగ్రహించి రుద్రమూర్తి అయి శరీరాన్ని పెంచి ప్రపంచం నివ్వరపడి చూస్తూ ఉండగా వికటాట్టహాసం చేశాడు. ఆ మహాధ్వని విని రాక్షసులు ఎదుర్కోగా వారినందరినీ వరుసబెట్టి నరికివేశాడు రుద్రుడు. భూమి అంతా వారి రక్తంతో తడిసి ముద్దయింది. ఆ విధంగా రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నిలిపి తరువాత ప్రసన్న రూపాన్ని ధరించి శివుడు ముల్లోకాల రక్షణ కోసం ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువుకు ఆ మహాఖడ్గాన్ని అప్పగించాడు. ఆయన దుష్ట శిక్షణ చేస్తూ మహాస్త్ర రూపమైన ఆ ఆయుధాన్ని మరీచికి, ఆయన భార్గవునికి, ఆయన అనేక మంది మునులకు ఇవ్వగా మునులు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన లోకపాలకులకు ఇవ్వగా అది క్రమంగా మనువు మొదలైన చక్రవర్తులకు, వారి సంతానానికి ప్రాప్తించింది. దుష్యంతుడు, భరతుడు మొదలైన వారి ద్వారా వచ్చిన ఈ ఖడ్గ విద్యను ఒక ముని ద్వారా ద్రోణాచార్యుడు, ఆయన నుండి కృపాచార్యుడు నేర్చుకున్నారు. కృపాచార్యుల నుండి మీ 5గురు నేర్చుకున్నారు. ప్రత్యేకించి ఈ విద్యాభ్యాస కాలంలో ఆసక్తి కనపరచటం వల్ల నీవు ఇందులో ప్రావీణ్యం సంపాదించి ప్రసిద్ధుడవయ్యావు. ఈ ఆయుధానికి నక్షత్రం కృత్తిక, అధిదేవత అగ్ని, గురువు రుద్రుడు. దీనికి రహస్యార్థం కలిగిన 8 పేర్లున్నాయి. అసి, విశసనం, ఖడ్గం, తీక్ష్ణధారం, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలం అని ఆ పేర్లు అని ఈ విధంగా వివరించాడు భీష్ముడు. నకులుడు చాలా సంతోషించాడు. ధర్మపాలం అనే పేరును గమనిస్తే ఇది ధర్మ రక్షణ కోసం వచ్చింది అని తెలుస్తుంది. అందుకే ఈ పేర్లను స్మరిస్తూ ఖడ్గాన్ని సక్రమంగా ధర్మ మార్గంలో ఉపయోగించమని చెప్పాడు భీష్ముడు. ఈ ఘట్టాన్ని పరిశీలిస్తే ఇందులో ఒక విశేషమైన అంతరార్థం స్ఫురిస్తుంది. కామక్రోధాదులైన 6, వాటి అనుబంధంగా వచ్చిన 7, మొత్తం 13 అంతఃశత్రు విభాగాలు. వీటిని మించి వచ్చింది నరహింస. దానికి అనుబంధంగా వచ్చిన పంచమహాపాతకాలు మొదలైనవి. ఈ అన్నింటినీ శివుని నొసటి నుండి పుట్టిన అగ్నితో, అంటే జ్ఞానాగ్నితో కూడిన గట్టి సంకల్ప ఖడ్గంతో సమూలంగా సంహరించాలి అనేది భీష్మ ఉపదేశ సారాంశంగా కనిపిస్తుంది. వ్యక్తులను సంహరించడం కాదు, వ్యక్తులలోని దుర్గుణ సంహార మహాకార్యక్రమం నిశ్శబ్ద మహాప్రపంచంలో జరగాల్సి ఉంది. ఇది వ్యాస వాల్మీక్యాది గురు పరంపరా సమాగతమైన ఒక మహాకర్తవ్యం. ఓం నమో వెంకటేశాయ.